ఇదిగమ్మా మనం ఫస్ట్ ఏదైతే లైనింగ్ అది అటాచ్ చేసుకుంటాం, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుంటాం. సేమ్ బ్యాక్ ఫ్రంట్ కట్ చేసి యాజ్ టీజ్గా ఎలా ఉందో అలాగా సేమ్ మనం ఇగోండి ఇలా మనం మార్క్ చేసుకున్నాం కదా, అలానే సేమ్ అటాచ్ చేసుకుంటాం. అవి చేసాక తర్వాత ఇగోండి ఒక ఫ్యూజింగ్ పేపర్ తీసుకుంటాం. సేమ్ ఎలా అయితే మార్క్ చేసామో 3.5 ప్లస్ ఇక్కడ 1.5కి అలా మార్క్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చుతో ఇగోండి ఫ్యూజింగ్ పేపర్ రెండు వైపులా ఇలా మనం ఒకవైపు మార్క్ చేసుకొని ఇంకోవైపు ట్యాప్ చేసాం అనుకోండి, ఇలా పెట్టి ట్యాప్ చేసాం అనుకోండి ఇంకోవైపు కూడా పడుతుంది. అలా మనం 2 సైడ్ కూడా మనం పెట్టేసుకుంటాం. తర్వాత దీన్ని మిడిల్లో కట్ చేస్తామండి. రెండు వైపులా మార్క్ పడిపోయింది కదా, మిడిల్లో మనం ఇప్పుడు కట్ చేస్తాం. ఈ కట్ చేసిన దాన్ని ఇలాగ సేమ్ లైనింగ్ తీసుకొని సేమ్ ఇలాంటివే ఇవ్వండి దీన్ని ఐరన్ చేసుకొని రెడీగా ఉంచాలండి. దీన్ని నీట్గా ఐరన్ చేసుకొని రెడీగా ఉంచాలి. దీని తర్వాత ఐరన్ చేశాక వస్తాను. ఇదిగోండి ఇలాగా 2 పార్ట్స్ మనం ఐరన్ చేసుకున్నాం. ఇది జాయింట్ అయిపోయింది కదా. దీని తర్వాత దీని చుట్టూ మనం మనం ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, అంటే అతుక్కున్నాం కదా ఐరన్ చేసి లైట్గా. దాని తర్వాత ఈ చుట్టూ కూడా మనం కొంచెం ఫ్యాబ్రిక్ ఉంచి ఇగోండి ఎక్కువ హీట్ చేస్తే ఇదైపోద్దని చెప్పి నేను హీట్ చేయలేదు, మరి మీకు వెంటనే కంటిన్యూ వీడియో చేయడం కదా అని చెప్పి ఈ ఎక్స్ట్రాస్ తీసుకొని చిన్న కట్స్ పెట్టుకొని అప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేస్తాం. మీరు డైరెక్ట్గా ఐరన్ అవసరం లేకుండా ఇలా కుట్టినా కూడా అయిపోతుంది. ఇగోండి ఇలా ఇది అక్కడక్కడ చిన్న కట్స్ పెడతామండి. ఇలా కట్స్ పెట్టాం కదా, ఈ కట్స్ పెట్టాక ఇది అతకటం చాలా సింపుల్ అండి. దీన్ని ఇలా నీట్గా రౌండ్గా తిప్పుకుంటూ ఎలా అయితే ఉందో సేమ్ అలానే దాన్ని జాయిన్ చేసేస్తాం. ఐరన్ చేసుకున్న తర్వాతైనా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా పెట్టి మనం ఐరనే చేయకుండా డైరెక్ట్గా ఇలా కూడా కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఐరన్ ఎక్కువ హీట్ అయినా కూడా మనకి ఇందులో పాడైపోద్ది ఫ్యాబ్రిక్. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఇంకొక పార్ట్ కూడా అలానే కుట్టుకుంటాం. ఇగమ్మా ఇలా మనం కట్ చేసుకొని ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసి రెడీగా ఉంచుకున్నాం కదండి. ఆ పార్ట్ని ఇగోండి పై సైడ్ రైట్ ఈ పైది ఇది కలిసేటట్టుగా ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకుంటాం. పిన్స్ పెట్టుకున్నాక మనం ఎక్కడైతే మార్క్ చేసాం చూసారా, ఆ మార్కింగ్ మీదే కొంచెం ఫస్ట్లో చిన్నగా ఇలా రఫ్ చేస్తూ నీట్గా ఇలా కుట్టుకుంటామండి. ఎవరైనా ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ప్రాక్టీస్ చేయండి. దీన్ని ఇలా పిన్స్ ఒకటి పెట్టుకున్నాం కదా కదలదు. దాని తర్వాత మనం రౌండ్గా ఇలా తిప్పుకుంటాము. ఎగ్జాక్ట్గా ఇక్కడ రౌండ్ సర్కిల్ చిన్నది నీట్గా మీరు రాలేదు నాది, కొంచెం నేను ఇంకొకసారి చిన్న అయిపోయింది. దీని తర్వాత మనం ఏం చేస్తాం చూపిస్తాను. ఇక్కడ నాది రౌండ్ కొంచెం లోపలికి వెళ్ళిపోయింది వీడియో చేస్తున్నప్పుడు అని ఇలా చేశాను. దీని తర్వాత మనం ఒక
పావించు ఇలా ఖర్చుంచుకొని, ఎక్కువ కాదు, కొంచెం ½ ఇంచ్ కంటే కొంచెం తక్కువ లైట్గా ఇక్కడ కట్ చేసుకొని కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. దీని తర్వాత ఈ కట్ చేసుకున్న దగ్గర చిన్న కట్స్ అండి, ఈ కట్స్ కంపల్సరీ పెట్టాలి. మనకి కట్స్ పెట్టడం వల్ల నీట్గా రౌండ్గా తిరుగుతుంది. అక్కడక్కడక్కడక్కడ కొంచెం కొంచెం గ్యాప్లో, పావించు గ్యాప్లో కట్ పెట్టాలి. పావించు గ్యాప్లో ఇలా కట్స్ ఇలా క్రాస్గా పెట్టి కట్స్ పెట్టండి. చూసుకోండి, మీరు కుట్టిన స్టిచ్ మీదకి కట్ రాకూడదు. నీట్గా ఇలా వచ్చేటట్టు చూసుకోండి కట్స్. లాస్ట్ వరకు కట్ పెట్టేస్తాను. దాని తర్వాత ఇలా కొంచెం నీట్గా తిరగేస్తాం. ఇప్పుడు చిన్నది ఇలా వస్తుంది. చూడండి, నీట్గా లోపలికి ఇలా వచ్చింది కదా. ఇంకొకటి సైడ్ కూడా ముందు చేసుకొని తర్వాత దీన్ని ఏం చేయాలో చెప్తాను. దీనికి ఏం లేదండి, ఇప్పుడు చూసారా మనకి ఇది ఎంతవరకు అయితే వస్తుందో ఈ ఎక్స్ట్రాని మనం యాక్చువల్లీ కట్ చేసుకుంటాం. కట్ చేసుకొని ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఈ షోల్డర్ ఎక్కడైతే ఉందో ఆ పార్ట్ వరకు. ఓకేనా, తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంకొకటి వైపు కూడా చేసుకొని వద్దాం. మా నెక్స్ట్ కంటిన్యూషన్ది అక్కడ అది అయిపోయింది కదండి, ఇక్కడ ఇంకొక పార్ట్. ఓకేనా, ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సైడ్ ఇవ్వండి. యాజ్ టీజ్గా ఇది ఎలా ఉందో అలా స్ట్రైట్గా పెట్టుకుంటాం. పెట్టుకొని పిన్స్ పెట్టేసుకుంటాం. ఇంకా కింద కూడా ఇలా పిన్స్ పెట్టుకొని మనం ఒకటి చూసాం కదా, నెక్స్ట్ ఇది కూడా యాజ్ టీజ్గా సేమ్ అలానే కుట్టేస్తామండి. చిన్న రఫ్ తర్వాత కంటిన్యూషన్ నీట్గా రౌండ్గా కుట్టాలండి. మనం ఏదైతే పేపర్ మీద మార్క్ చేసుకొని ఉంచామో అదే దీంట్లో కుట్టాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఏం చేస్తాం, దీని తర్వాత ఇది తీసేస్తాం. తర్వాత ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో ఒక ఇంకొకటి మీకు చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు చూడండి, మనం మార్క్ చేసుకుంటున్నాం కదండి, ఆ మార్కింగ్ లైన్ ఇది 1.5 అనేది ఈ లైన్ కదా, ఈ లైను. దీని తర్వాత మనం ఒక 1 ఇంచ్కి కానీ 1.5కి కానీ ఈ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. మనం డ్రెస్లో మార్క్ చేసేది ఈ మార్కింగ్, ఇప్పుడు లైన్ ఎంతవరకు ఉందో ఆ మార్కింగే. దీని తర్వాత ఇది ఎక్స్ట్రా తీసుకోవాలి. అర్థమైందండి? అంటే మనం కరెక్ట్ ఎగ్జాక్ట్గా 1.5 మార్కింగ్ ఇది, దాని తర్వాత 3.5 మార్కింగ్ ఇది మనం కుట్టేది. ఇప్పుడు ఈ పార్ట్ అర్థమవుతుందా? ఇదండి 3.5 కానీ 3 కానీ ఈ రౌండ్ అనేది ఇది.
దీని తర్వాత మరి ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉండాలి కదా లోపలికి పెట్టడానికి, ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం అన్నమాట. ఈ రౌండ్ అంతా ఎక్స్ట్రానే, ఇక్కడ తీసుకునేది కూడా ఎక్స్ట్రానేనండి, గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్న దానికంటే ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకుంటాం ఫ్యూజింగ్లో, ఎందుకంటే మనం మరి లోపలికి మడత పెట్టాలి కదా, దానికోసం అని. తర్వాత ఈ పార్ట్ని ఇలా ఇదిగోండి నీట్గా కట్ చేసుకొని కట్స్ పెట్టుకుంటాం. చెప్పాను కదండి ముందు దాంట్లో కట్స్ పెట్టుకుంటామని, దగ్గరగా కట్స్ పెట్టుకుంటాం. ఈ కట్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా రౌండ్ తిరుగుతుందండి. క్రాస్గా కట్ పెట్టాలి, స్ట్రైట్గా కాదు. క్రాస్గా కట్ పెడతాను. ఇలా లాస్ట్ వరకు అయిపోయిన తర్వాత ఇది లోపలికి పెట్టేసి నీట్గా సీదా చేసుకుంటాం. ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ తగ్గించుకొని కట్ చేస్తాను. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ క్లాత్ ఇది ఉండకూడదు. దీన్ని ఇవ్వండి ఇలా నీట్గా ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని తిరగేసేస్తున్నాం. వేసిన తర్వాత నీట్గా ఒకసారి ప్రెస్ చేసేయచ్చు. ఇలా చూసారండి నీట్గా ఎంత నీట్గా రౌండ్గా వచ్చిందో. తర్వాత ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ చూసారా మనం షోల్డర్ దగ్గర కట్స్ పెట్టుకున్నాం చూసారా, దాన్ని ఇలా కింద పెట్టి ఇందాక మీకు చెప్పాను ఈ పార్ట్ని మనం నీట్గా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి అని చెప్పి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా స్ట్రెయిట్గా తీసి ఇలాగా ఇక్కడికి వచ్చాక ఇలా కట్ చేసేయాలండి. యాస్టీజ్గా ఇక్కడ కూడా అంతే. ఈ పార్ట్ ఎక్స్ట్రా ఉంది కట్ చేసేస్తాం. తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెడతామండి. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టి షోల్డర్ జాయింట్ చేస్తాం. బ్యాక్ షోల్డర్ జాయింట్ అటు ఇటు అండి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఇవ్వండి. దీన్ని కూడా సేమ్ కుట్టేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి షోల్డర్ నుంచి ఇంకొక వైపు ఏదైతే చూసారా ఒక సైడ్ కుట్టాం అంటే ఒక సైడ్ కుట్టాం కదా, ఇంకొక సైడ్ కూడా అలానే కుట్టేసుకుంటాం. ఎక్కడైతే మనం కట్స్ పెట్టుకున్నామో అక్కడ వరకు అండి. అంటే ఈ షోల్డర్ ఇలా ఈ షోల్డర్ ఇలా అన్నమాట. దీన్ని కూడా ఒకసారి ఇలా చూసుకొని ఇలా మనం 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, మన 1/2 ఇంచ్కి అలాగా మనం ఏదైతే 1/2 ఇంచ్ ఇలా పెట్టుకున్నామో ఈ 1/2 ఇంచ్కి అలా స్టిచ్ చేసేస్తాము. మళ్ళీ రిపీట్గా రిపీట్ స్టిచ్ వేసేస్తాం.
వేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసారా మనకి మిడిల్లో ఇలాగా తీసుకున్నాం కదండి, ఆ రెండిటిని ఇలా కలపాలండి. ఇలా ఎలా కలపాలి? ఫస్ట్ ఈ కలిపే ముందు ఈ సైడ్ని చూసారా, మనకి ఈ పార్ట్లో ఇలా ఉంది కదా, మిడిల్ పార్ట్ ఉండిపోయింది కదా, ఆ మిడిల్ పార్ట్ ఎంతవరకు సరిపోతుందో చూసుకొని ఆ పార్ట్ వరకు మనం ఇలా చూసుకుంటూ ఆ మిగిలింది ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని కుట్టేసుకోవాలండి. మిగిలింది ఒకసారి చూసుకోవాలి ఎంతవరకు వస్తుందని. ఇంకొకటి మనం ఎక్కడైతే స్టిచ్ చేసాం కదండి, అక్కడ చిన్న కట్ పెట్టాలిగా, చిన్నది ఇలా కట్ పెట్టాలి. ఆ కట్ పెట్టడం వల్ల ఇలా సపరేట్ అవుతుంది, మనకి పార్ట్ అనేది ఇలా సైడ్కి ఉంటుంది. చూసుకోవాలి ఈ రెండిటికి పార్ట్ మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ మనం జాయింట్ చేయగలుగుతామా అని చూసుకొని, ఇగో చూడండి సరిపోతుందా లేదా అని చూసుకొని ఆ పార్ట్లో చక్కగా మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, తక్కువ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది కదండి. అందుకనే ఫస్ట్ చూసుకుంటా ఇది ఎంత ఉందా అని చూసుకొని ఆ పార్ట్ను మాత్రమే మనం కుట్టుకుంటామండి. ఎగ్జాక్ట్గా ఎంత ఉందో చూసుకొని దీంట్లో మెజర్ చేసుకుంటాం కదా, మెజర్ చేసుకొని ఆ పార్ట్ని మాత్రమే మనం స్టిచ్చింగ్కి ఉంచుకొని మిగిలింది కట్ చేసేస్తాం. ఈ రెండింటిని చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ పిన్ పెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ మూవింగ్ అయిన దగ్గర మనం జాయింట్ చేసేస్తామండి. రెండు పార్ట్లని అతికియాలి, లేకపోతే టేప్తో ఆ పార్ట్ ఎంత ఉందో చూసుకొని మనం అంతే ఇక్కడ పెట్టుకొని మిగిలింది ఇలాగా మిడిల్లో ఇవ్వండి ఇలా అటు ఇటు పిన్స్ పెట్టాం అనుకోండి, మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనం జాయింట్ చేసేస్తాం. జాయింట్ చేసి స్ట్రెయిట్గా బ్యాక్ సైడ్ స్టిచ్ వేసేయాలండి. ఇది కొంచెం చూసుకొని కుట్టుకోలే కానీ చాలా నీట్గా ఉంటుంది. ఈ రెండింటిని ఇలా చేసాం అనుకోండి, ఇగోండి మిడిల్ ఎక్కడైతే వస్తుందో ఆ పార్ట్ని మనం ఇగోండి ఇలా, ఇది మిడిల్ ఇలా వస్తుంది కదా, ఆ పార్ట్ని మనం కుట్టుకుంటాం. ఈ పార్ట్ని మనం ఇలా కుట్టేసుకుంటాం. అప్పుడు ఆ పార్ట్ని మనం కుట్టుకునే ముందు ఇక్కడ మార్క్ చేసేసుకుంటే బాగుంటుంది. మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకోవాలో అక్కడ ఇలా ఫోల్డింగ్ దగ్గరే ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా దీన్ని ఈవెన్గా పెట్టుకోండి. ఈవెన్గా ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసాను. ఇలా స్టిచ్ నీట్గా స్టిచ్ వేసి ఇంకొక డబుల్ స్టిచ్ కూడా వేసాను. వేస్తారు కదా, ఇక్కడ ఒక కొంచెం ఎక్కువైనా పర్లేదు, కొంచెం ఎక్కువ క్లాతే ఉంచుకోండి. ఇలా పెట్టి ఈ పార్ట్ని సపరేట్గా ఇలా చేయండి. ఇలా చేశాక మనం ఈ మిడిల్లో ఉంది చూసారా, స్టిచ్ చేసుకోవాల్సింది పిన్ పెట్టుకున్నాం కదా మనం, అది చక్కగా జాగ్రత్తగా చూసుకొని మనం కట్స్ అవుట్ పెట్టాం కదండి, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చక్కగా నీట్గా ఇది కంటిన్యూషన్ స్టిచ్ చేసి వచ్చండి బ్యాక్ నుంచి అంతానా. మీరు ఏది చేసినా ఒకసారి చూసుకొని అది ఎగ్జాక్ట్గా మిస్టేక్ లేకుండా చేసుకోండి. 1-10 సార్లు చూసుకొని చేసుకోండి. మనం ఆల్రెడీ బ్యాక్ స్టిచ్ చేసాం కదండి, దాని కంటిన్యూషన్ కుట్టేస్తున్నాను. ఇదిగోండి మనకి ఇక్కడ ఏంటంటే ఈ లైన్లో మీకు కనిపిస్తుందా, ఇదిగోండి మనం ఇప్పుడు ఏం చేసాం, ఇలా కట్ చేసాం, ఎంతవరకు ఉందో అక్కడ ఇలా మిడిల్లో స్టిచ్ చేసాం, బ్యాక్ సైడ్ జాయిన్ చేయాల్సింది. ఇది ఏ పార్ట్ అనుకుంటున్నారు, ఎక్స్ట్రా కాలర్ కోసం తీసుకున్నాం కదా ఆ పార్ట్ అండి. అక్కడిది బ్యాక్ సైడ్ ఇలా చూసుకొని యాజ్ టీజ్గా బ్యాక్ని మనం స్టిచ్ చేసుకోవాలండి. ఎంతైతే ఉందో దాన్ని సర్దుకుంటూ నీట్గా స్ట్రెయిట్గా
అడ్జస్ట్ చేసుకుంటూ ఎండ్ ఇది మాత్రం ఇలా పెట్టాలమ్మా. ఇలా ఇది ఎందుకు మేడం ఎంత తీసుకున్నా అంటే ఎక్స్ట్రా మనం ఫర్దర్గా ఎప్పుడైనా ఇబ్బంది అయినా లేకపోతే షోల్డర్ కొంచెం ఇదైనా మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నీట్గా ఇలా పెట్టుకొని అవుట్ సైడ్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసాను. ఇక్కడ కూడా డబల్ స్టిచ్ వేయాలి చూసుకొని డబల్ స్టిచ్ వేసాను. దాని తర్వాత సేమ్ ఎక్కడైతే కుట్టారో అదే దీని మీద మళ్ళీ డబల్ స్టిచ్ వేసాను. ఈ పిన్ ఏదైతే ఉందో తీసాను, అయిపోయింది కదా, పిన్ తీసేసాను. పిన్ అయిపోయింది కదండి. ఇది నెక్స్ట్ కంటిన్యూషన్ స్టిచ్ మనం వేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఇచ్చేసాం కదండి, ఈ పార్ట్లో చిన్న కట్స్ పెట్టుకోండి. చిన్న కట్స్ అండి, మరీ ఎక్కువ కాదు, చిన్న సైడ్ బ్యాక్ సైడ్ చిన్నవి అంతే. ఓన్లీ ఇక్కడే పెట్టాక ఇప్పుడు మనకి ఫ్రంట్కి బ్లౌజ్ తీసేస్తున్నాం. తీసి పార్ట్లో ఎక్కడో ముడత పడింది. నెక్స్ట్ కుట్టేటప్పుడు ముడత పడింది. ఫస్ట్ పడేటప్పుడు బాగానే ఉంది, నెక్స్ట్ కుట్టేటప్పుడు చిన్న ముడత పడింది. ఇవన్నీ ఒక దాని మీద ఒకటి వస్తుంది. బ్యాక్ సెట్ చేసాము కదా, ఇవన్నీ తీసేద్దాం. ఏం కాదండి, మనం చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది, ఒప్పుకుంటే చాలా బాగా వస్తుందండి. ఈ పార్ట్లో లూజ్ వచ్చినట్టుగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్రంట్కి ఇలా తీసుకుంటాం కదా, ఫ్రంట్కి తీసుకోగానే ఇది ఏదైతే ఫోల్డింగ్ ఉందో చూసారా, ఈ ఫోల్డింగ్ అనేది ఇలా వస్తుందండి లోపలికి. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఈ ఫోల్డింగ్ అనేది ఏదైతే ఉందో అది లోపలికి ఇలా వస్తుంది. ఇలా ఫినిషింగ్ ఐరన్తోనే ఫినిషింగ్ వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇలా నీట్గా రెండు ఒకేసారి ఇచ్చేద్దాం. ఇదిగోండి, ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ మిడిల్లోది ఏదైతే ఉందో చూసారా, ఇవి జాయింట్ చేస్తామండి. ముందు వీడియోలో చెప్పినట్టు ఇది ఇలా జాయింట్ చేశాక నెక్స్ట్ నెక్ దగ్గర చూసుకొని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసేస్తాం. ఇలా లోపలికి ఇదిగోండి ఈ పార్ట్లో చూసారా స్టిచ్ చేశాక దాని తర్వాత ఇది ఇలా వస్తుంది. మొత్తం స్టిచ్ చేశాక బ్యాక్ ఇలాగా వచ్చాక ఈ పైన స్ట్రెయిట్గా టాప్ స్టిచ్ చుట్టూ వేసేసుకోవాలండి. ఇలా దీనిపైన ఎక్కడ మన నెక్ దగ్గర ఎక్కడైతే ఎడ్జ్లో ఇవ్వండి, ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇలాగ కుట్టుకుంటూ పైకి లేచిపోకుండా ఉంటుంది. ఈ చూసారు ఇక్కడ ఎడ్జ్లోని ఇలా కుట్టుకుంటూ ఇలా వచ్చేయాలండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ భుజాలు ఇక్కడి వరకు అతుకుతామండి వీడియోలో చూపించినట్టుగా. తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ మిడిల్లో ఓపెన్ ఉంది కదా, ఈ ఫ్రంట్ నుంచి ఇచ్చేసుకున్న పార్ట్ ఎక్కడైతే ఇది ఉందో చూసారా, ఆ పార్ట్ని ఇక్కడ జాయింట్ చేస్తాం. ఈ రెండింటికి ఫస్ట్ జాయింట్ చేసి పీసుని బక్రం పీసుని అదే ఫ్యూజింగ్ పీస్ని ఇచ్చేసి అటు ఇటుగా ఇలా సపరేట్ చేసి దాన్ని ఇక్కడ జాయింట్ చేస్తాం. చూసారా జాయింట్ చేసాక బ్యాక్ ఇలా ఉంటుంది. ఉన్న తర్వాత టాప్ స్టిచ్ ఇవ్వండి ఇలాగా దీనిపైన టాప్ స్టిచ్ ఇలా వేస్తాం. వేసిన తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలండి. ఇదంతా అయిపోయాక బ్లౌజ్ అంతా అయిపోయాక దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటే కొంచెం నీట్గా ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుందండి. ఇలా
ఇలా నీట్గా హెమ్మింగ్ చేసుకుంటే ఇవ్వండి ఎలా వచ్చింది చూసారా. ఇది హెల్టర్ నెక్ అని అంటారండి. హెల్టర్ నెక్ చాలా తక్కువ మంది వేసుకుంటారండి. ఇప్పుడైతే కొంతమంది వేసుకుంటున్నారు, చాలా తక్కువ మంది వాడతారు అన్నమాట. బ్యాక్ కనపడకుండా కొంచెం తక్కువలో ఉండాలి, బ్యాక్ ఏమి ఇది అవ్వకూడదు, కొంచెం నీట్గా డీసెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా ఇచ్చేస్తారు. ఇదిగోండి, ఇదంతా కుట్టాక బ్లౌజ్ ఫినిషింగ్ అంతా అర్థమవుతుంది. ఇంకా నేను కుట్టలేదు కదా. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ అనేది మీకు రౌండ్గా పాట్ నెక్ షేప్లో వస్తుంది. ఇక్కడి నుంచి మన నెక్ దగ్గర ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది. మిగిలిందంతా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినట్టే హ్యాండ్స్ అది జాయిన్ చేస్తాం. అవసరమైతే బ్యాక్ సైడ్ చూసారా ఇలా కాలర్ చూసారా ఎలా వచ్చిందో, లైక్ కాలర్ లాగే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఇలా. దీన్ని యాక్చువల్లీ ఒక్కసారి ఐరన్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుంది స్టిచ్చింగ్ తర్వాత. మనకి ఇది ఇలా వద్దు, నాకు బ్యాక్ ఏమైనా కావాలి అంటే మీరు ఇక్కడ డ్రాప్ కానీ ఏదైనా మీరు చేసుకోవచ్చు. మీ బ్యాక్ మీరు ఏదైతే చేసుకోవాలనుకుంటారో అది డీప్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనండి, ఇది ప్రాసెస్. ఓకేనా, స్టిచ్చింగ్ ప్రాసెస్ ఇదేనండి. చేసేటప్పుడు చాలా నీట్గా ఇగండి కాలర్ చూసారా ఇలాగా బ్యాక్ సైడ్ ఇలా నీట్గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాక్ వైపు ప్యాటర్న్ డిజైన్ చేస్తారు. నేనేమి చేయట్లేదు, ఒకవేళ అలా చేస్తే మీకు నేను మళ్ళీ పెడతాను. పెద్ద బ్లౌజ్ కదండి,